క్వశ్చన్ అవర్. తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇతర పార్టీల కలుపుకునేందుకు డిఎంకే టీవీకే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక జూలై 1న మిత్రపక్షాలతో సీఎం విజయ్ కీలక భేటీ నిర్వహించనున్నారు. విజయ్ కు కౌంటర్ గా డిఎంకే అధినేత స్టాలిన్ పావులు కదుపుతున్నారు. మిత్రపక్షాలను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నారాయన. ఇదే క్రమంలో మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు తథ్యమని స్పష్టం చేశారు. విజయ్ సర్కార్ పడిపోవడం ఖాయమని జోషం చెప్పారు. ఇక డిఎంకే దయాదాక్షిణ్యాలపైనే విజయ్ సర్కార్ నడుస్తోందన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు స్టాలిన్ పిలుపునిచ్చారు. మరోవైపు ఏఐఏడీఎంకేకు మరో షాక్ తగిలింది. ఏఐఏడీఎంకేకు ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ గుడ్ బై చెప్పారు. విజయ్ భాస్కర్ టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐఏడీఎంకేకు 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరి టీవీకే ప్రభుత్వం 5 ఏళ్లు నడుస్తుందా? మధ్యలో మిత్రపక్షాలు విజయ్ కు షాక్ ఇస్తాయా? రైట్ గా తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. బ్రాహ్మణి, మీరు చెప్తున్నట్టుగా తమిళనాడు పాలిటిక్స్ రసకందానంలో పడ్డాయి. ఓవైపు మాజీ సీఎం వ్యాఖ్యలు, ప్రస్తుత సీఎం వ్యాఖ్యలతో కాకరేగుతున్న పరిస్థితి. జూలై 1న ప్రస్తుత సీఎం విజయ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మిత్రపక్షాలతో. ఆ సమావేశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే టైంలో అటు డిఎంకే కూడా అలర్ట్ అయింది. వాళ్ళు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండండి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరితో ఆగకుండా డిఎంకే దయాదాక్షిణ్యాల మీదే ప్రస్తుత సర్కారు నడుస్తుంది, ఏ క్షణమైనా ఈ సర్కారు కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. ఇక సభలో విజయ్ మాట్లాడిన మాటలు కూడా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి మీ నాన్న ఇప్పుడు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. దీనికి ఒక రకంగా ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తారు అనుకుంటే స్టాలినే స్పందించారు. నేను ప్రజల గుండెల్లో ఉన్నానంటూ ఆయన స్పందించారు. ఆ తర్వాత ఆయన ఎట్లా అయినా సరే చట్టసభలోకి పంపించాలని ఆ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు కూడా బలంగా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనేక రకాల విమర్శలు తెరపైకి వస్తున్నాయి. రకరకాల అంశాలు, రకరకాల సమీకరణాలు తమిళనాడు పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్నాయి. సో తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆ నాటకీయ పరిణామాల తర్వాత విజయ్ ఎట్టకేలకు సర్కారునైతే కొలువు తీర్చారు. ఆ కొత్త సర్కార్ ఒక వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, అటు విధంగా అటు ఏఐడిఎంకే నుంచి పెద్ద ఎత్తున నేతలు ఇటు విజయ్ పార్టీ టీవీకే వైపు చూస్తుండటం కూడా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. గంట గంటకు కూడా ఆడ సమీకరణాలు మారిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుద్దుకుంట్ల వెంకటేశ్వర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా సందీప్ రాయల్ గారు టీవీకే పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, సందీప్ రాయల్ గారు నమస్కారం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి తమిళనాడు పాలిటిక్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అటు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ క్షణానైనా అక్కడ ప్రభుత్వం పడిపోవచ్చు, ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా శ్రేణులకు పిలుపునిచ్చారు. సో ఏంటి, ఒక మాజీ సీఎం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక 6 నెలలు కూడా కాకముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? విజయ్ ప్రభుత్వం నిజంగా అంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందా? విజయ్ ప్రభుత్వాన్ని సమర్థంగా నడపలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ గారు, మనం తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మనం ఒక 2-3 విషయాలు చర్చించుకోవాల్సి వస్తుంది. ఒకటి విజయ్కి సంబంధించినటువంటి పార్టీలతో సంబంధించి కాంగ్రెస్ కానీ, ఐయుఎంఎల్ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఏఐడిఎంకే నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేల బృందం కానీ ఒక విషయం. రెండవ వైపు కాంగ్రెస్ యొక్క పాలిటిక్స్, కాంగ్రెస్ యొక్క మిత్రద్రోహం. తర్వాత మూడవది ద్రవిడ సిద్ధాంతాన్ని 70 సంవత్సరాల పాటు నెత్తినెత్తుకొని ఆ పార్టీ పూర్తిగా విఫలమై ప్రజలకు తిరస్కరించినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. తర్వాత ఈ విషయాలు మనం చర్చించుకునేటప్పుడు ఏంటంటే విజయ్ గారికి తమిళనాడు ప్రజలు పట్టం కట్టారు. వారు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల్లో ఎన్నికల్లో పోటీ చేశాం, భారతీయ జనతా పార్టీతో సహా. ప్రజలు వారి పక్కనే ఉన్నారు, వారిని కాబట్టి వారిని ఈ 5 సంవత్సరాలు గడవనివ్వాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కూడా. వారు ఆ ప్రభుత్వాన్ని ముందుకు సాగించాలా, వారు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు నెరవేర్చి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ ఫెడరల్ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు మరింత విశ్వాసం కలిగే విధంగా చూడగలిగిన ఉద్దేశం ఒకటి.
తర్వాత డిఎంకే స్టాలిన్ గారు ఎట్లా మాట్లాడినారంటే, డిఎంకే ఒక పార్టీ ఒక ప్రెస్టేషన్ లో ఉంది. ఎందుకంటే గడిచిన 70 సంవత్సరాలుగా లేని ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ విజయ్కి పట్టం కట్టిన విషయం ఏదైతే ఉందో దాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకుండా స్టాలిన్ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఓటమి చెందారు, ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఏదో రూపంలో విజయ్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆ పార్టీ యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అయితే వీటన్నిటిని మనం కలగలిపి ఈ పొత్తు రాజకీయాలను చూసినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి వలనే ఇదంతా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఖచ్చితంగా డిఎంకే మాజీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అంటే గతంలో ఈ రోజు ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టారు, రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలించి 69 సార్లు కాంగ్రెస్ పార్టీని విధించిందని. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిత్రపక్షాల మీద వారి మీద పెత్తనం చేస్తూ అక్కడ మిగతా చిన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మెత్తగా చేస్తూ వారితో సఖ్యతగా లేని వెంకటేశ్వర రెడ్డి గారు ఆ అంశం పక్కన పెడితే ఇటు ఏఐడిఎంకే నుంచి 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే తీర్థం పుచ్చుకున్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరబోతున్నారు. అంటే ఓ రకంగా టీవీకే పటిష్టం అవుతుంది, బలోపేతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు డిఎంకే అప్రమత్తమైందని కూడా అనుకోవచ్చు కదా. ఇక్కడ తమిళనాడు రాజకీయాలను మనం గమనించినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే గాని డిఎంకే గాని తన ఎమ్మెల్యేలను తన కార్యకర్తలను కాపాడుకునే పనిలో కొంతవరకు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళారు విజయ్ పక్కకి. రాజీనామా చేసిన పక్షంలో వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. డిఎంకే ఈ రోజు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి తన పార్టీకి క్యాడర్ను నిలబెట్టుకునే ఉద్దేశంతో ఈ రోజు స్టాలిన్ గారు అట్లా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేదంతా మనం ఇండైరెక్ట్ గా గమనించినట్లయితే వంశీ గారు ఇదంతా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినట్లు మాట్లాడుతున్నదే. మమ్మల్ని నట్టేట ముంచి మధ్యలో వదిలేసి మోసం చేసి మిత్రద్రోహం చేసి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ రోజు జాతీయ స్థాయిలో గాని తమిళనాడు స్థాయిలో గాని మాట్లాడుతున్నటువంటి స్టాలిన్ నర్మగర్భ వాక్యం లేదంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క నేతృత్వాన్ని వారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం గాని రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీని వాడబోతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఒక రకంగా అంటే ఇటు తెలుగుదేశం ఏమో మీతో పాటు మిత్రపక్షంగా ఉంటుంది, అటు వైసీపీ ఏమో మిత్రపక్షంగా ఉండదు, కానీ మీకు ఏ బిల్లుకైనా ఎప్పుడైనా కావాలంటే ఎక్కడంటే అక్కడ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇదే ఫార్ములాని తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ వాడబోతుందన్న టాక్ గట్టిగా చక్కెర్లు కొడుతుంది. ఏమంటారు, వాస్తవం ఉందా ఇందులో? విజయ్ గారు ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ 1950 నుంచి నేటి వరకు కూడా తన మేనిఫెస్టోను సంకల్పాన్ని మార్చుకోకున్నటువంటి పార్టీ ఒకటే. జనసంఘం నుంచి నేటి వరకు కూడా ఆర్టికల్ 370 కానీ కామన్ సివిల్ కోడ్ కానీ ఇటువంటి దేశంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన సందర్భంలో చట్టాలు చేసే సందర్భంలో అది వైసీపీ కావచ్చు, డిఎంకే కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లోని ఎన్సీపీ కావచ్చు, వారిని ఎవ్వరిని కూడా మద్దతు కావాలని కోరుకుంటుంది, మాకు సహకరించాలని కోరుకుంటుంది. వారు మద్దతు ఇస్తే సంతోషమే. మేము కూడా ఈ దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి చట్టాలకు వైసీపీ మద్దతు ఇచ్చినా, తెలుగుదేశం మద్దతు ఇచ్చినా, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చినా తీసుకుంటాం. ఉదాహరణకు నేను మీకు ఒక విషయం చెప్తాను. దేశంలో పర్యావరణం మీద ఒక కఠిన చట్టం చేయదలుచుకుంది అనుకోండి భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు కానీ మిగతా మమ్మల్ని వ్యతిరేకించే ఎంఐఎం కానీ ఇటువంటి పార్టీలు మద్దతు ఇస్తే కాదని ఎట్లా చెప్తారు? వాళ్ళు కూడా దేశానికి అవసరమైన చట్టాలే. ఇందులో రాజకీయం చూడాల్సిన అవసరం. ఇంకా తమిళనాడు విషయాలకు వచ్చి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఇక్కడ చూడండి, డిఎంకే అనేది ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో ఉంది. వాళ్ళను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఇండి కూటమి నుంచి బయటకు దెబ్బేసింది. ఈ డిఎంకే వాళ్ళు ఎలక్షన్స్ కు ముందందరికి కూడా కాంగ్రెస్ జతబట్టి ఈ ఎన్నికల్లో కూడా మహిళా బిల్లుని వ్యతిరేకిస్తే వారు విఫలమయ్యారు. ఎన్నికల్లో ఫలితాలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తాయి. దీన్ని సముదాయించుకోవడానికి ఏదో విధంగా ఇంకొక విధంగా ప్రాంతీయ పార్టీల రూపంలో డిఎంకే ఈరోజు చేస్తున్నటువంటి నాటకం తప్ప ఇంకొకటి కానే కాదు. భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు తమిళనాడులో. ఖచ్చితంగా మేము చేసే చట్టాలకు ఎవరైనా మద్దతు ఇస్తే ఖచ్చితంగా మేము అందరినీ అడుగుతాం కూడా మాకు మద్దతు ఇవ్వాలని. ఎవరిని కూడా దేశంలో వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. సంతోషమే. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సందీప్ రాయల్ గారు, ఏంటి స్టాలిన్ డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు, ఎప్పుడు ఏ క్షణానైనా కొత్త ప్రభుత్వం కూలిపోతుంది, మరలా ఎన్నికలు రాబోతున్నాయి, అధికారం మనకే రాబోతుందంటూ డిఎంకే అధినేత స్టాలిన్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు?
నమస్కారం అండి. ముందుగా న్యూస్ యజమాన్యానికి నమస్కారాలు. టీడీపీ పార్టీ కానీ వాళ్ళు కానీ ఓడిపోయిన బాధలో ఉన్నారు. సాక్షాత్తు మన పార్టీకి సంబంధించిన అసలైన నెంబర్ 2 అయినటువంటి జయలలిత గారిని అసెంబ్లీలో అవమానపరిచినటువంటి దురై మురుగన్ ఓడగొట్టిన పార్టీ టీడీపీ పార్టీ. ఈ రోజు ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీ నాయకుల్ని జారిపోకుండా ఉండడానికి స్టాలిన్ గారు ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో పెద్ద సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఆస్కారం ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు తమిళనాడులో ఉన్న శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాతో అలయన్స్ లో ఉంది, విసికే మాతో ఉంది, ఐయుఎంఎల్ మాతో ఉంది, సిపిఐ మాతో ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఏదైనా రాయబారాలు చెప్తే అవి ఉన్న ఒక బీజేపీ ఎమ్మెల్యేతోనూ ప్లస్ అన్నా డిఎంకే రెండు పార్టీలో ఇది ఒకటి వచ్చేసి బీజేపీతో పొత్తులో ప్లస్ డిఎంకే తో లోపై గారి ఒప్పందంలో ఉన్న అన్నా డిఎంకే కాంగ్రెస్ వర్గము, రెండు ఎంజీఆర్ గారు జయలలిత గారి యొక్క ఆత్మగౌరవం కోసం పనిచేస్తే అన్నా డిఎంకే వర్గం ఉంది. వాళ్ళందరూ జయలలిత గారి ఎంజీఆర్ గారి ఆత్మగౌరవంతో పనిచేసే వాళ్ళందరూ కూడా మా పార్టీకి మద్దతు తెలిపారు అసెంబ్లీలో. మీరు కాబట్టి పరిస్థితుల్లో స్టాలిన్ ఒక అలాంటి కుట్రలు పన్నా తమిళనాడులో స్టాలిన్ కానీ నిన్న మొన్నటి వరకు ఏడీఎంకే పై విమర్శలు గుప్పించిన టీవీకే పార్టీ ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ కీలక నేతలనే చేర్చుకుంటోంది. ఏంటి అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయో ఇప్పుడు అదే విధంగా టీవీకే కూడా వ్యవహరించబోతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా డిఎంకేలో ఉన్న చాలా మందికి కూడా బీజేపీ అనే వ్యక్తి బలవంతంగా పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు బలవంతంగా పూర్తి చేశారు. రెండో పాయింట్ ఏంటంటే కాదేమో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మా పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నారంటే, ఒకటి సెంటర్ లో బీజేపీని ఇక్కడ డిఎంకేని ధైర్యంగా ఎదుర్కోగలిగే నాయకత్వం విజయ్ గారు నమ్ముతున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ మా నాయకుడు విజయ్ గారు ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకోవడానికి పళనిస్వామి ప్లస్ డిఎంకే ఇద్దరు కుట్రపడ్డారు. అది అన్నా డిఎంకే లో ఉన్న ఎంజీఆర్ జయలలిత వాళ్ళ ఆత్మ గౌరవాలతో ఎమ్మెల్యేలు మాత్రమే మా పార్టీలోకి వాళ్ళు రాజీనామా చేసి వస్తున్నారు. వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, డిఎంకే దయాదాక్షిణ్యాల మీదే ఇప్పుడు టీవీకే కూటమి అనేది కొనసాగుతుంది, టీవీకే రాజ్యం ఏలుతుంది. సో మేము ఒక్కసారి కాదు అనుకుంటే ఆ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఉన్నారు కదా. ఏంటి అసలు ఆ దయాదాక్షిణ్యాలు? ఎందుకు అంత దయాదాక్షిణ్యాలపై ఆధారపడి టీవీకే మనుగడ సాగిస్తుంది అనుకోవచ్చు? నిజమేనా అది? ఒకటే మా అసెంబ్లీలో మా నాయకుడు కూడా చెప్పాడు, రాజకీయ చరిత్రలో విజయ్ గారు. కాబట్టి ఆయన మీద ఏదో బలవంత విమర్శలు చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దయా దాక్షిణాలు ఎక్కడండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ పంచుకోదు, ఎన్డీఏతో అలయన్స్ పంచుకోదు, బీసీకే ఎన్డీఏకి భద్ర శత్రువు, ఐయుఎంఎల్ ఎన్డీఏకి భద్ర శత్రువు, కమ్యూనిస్టులు ఎన్డీఏకి భద్ర శత్రువు. కాబట్టి వాళ్ళు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ని బీజేపీని బలంగా ఎదిరించిన నాయకుడైనటువంటి మా నాయకుడిని మద్దతు తెలుపుతారు. కానీ బీజేపీతో రూపాయి గారు ఒప్పందం కుదుర్చుకున్న స్టాలిన్ తో వాళ్ళు స్టాలిన్ దయాదాక్షిణ్యంతో మా నాయకుడు యొక్క దమ్మును చూసి మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి, మేము బలంగా సంపూర్ణంగా నమ్ముతాం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి రకరకాల పరిణామాలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయి. ఏంటి విజయ్ చేరబోతున్నాడా మీ కూటమిలో? డిఎంకేనే అటు ఇండి కూటమిని కాదనుకుంది కాబట్టి మీ కూటమిలోకి రాబోతుందా? ఏం జరగబోతుంది తమిళనాడులో? తమిళనాడుకు సంబంధించి ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి ఏఐడిఎంకే మా మిత్రపక్షము, ఆ తర్వాత టీఎంకే అనేది మా మిత్రపక్షము. కాబట్టి మేము ఇంకొక విధంగా కొత్త మిత్రపక్షాలను ఇప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని మాకు అవసరం అనిపించట్లేదు. తర్వాత ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడిన సందర్భంలో మనం గమనించినట్లయితే వారు మాట్లాడిన మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే, ఎవరైతే ఇప్పుడు టీవీకే ప్రభుత్వానికి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారో కాంగ్రెస్ తో సహా ఐయుఎంఎల్ కాంగ్రెస్ కు సంబంధించిన మిగతా కమ్యూనిస్టులు అందరూ కూడా పాత డిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు. ఇప్పుడు ఒక సందేహం కలుగుతుంది, ఎందుకంటే వీళ్ళందరినీ లోపాయికారిగా విజయ్ దగ్గరికి ఏమన్నా పంపించి ఏదైనా కుట్రలు చేస్తున్నారా అన్న ఒక సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు స్టాలిన్ మాట్లాడిన మాటలు, ఒక అభద్రతా భావంతో మాట్లాడిన మాటలు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సందీప్ రాయల్ గారు మాట్లాడినట్లుగా భారతీయ జనతా పార్టీకి డిఎంకేతో సయోధ్యకు కానీ ఇంకొక విధంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి డిఎంకే అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపోయిన పార్టీ. అక్కడ
మోసగించబడింది ఎవరంటే డిఎంకేనే అక్కడ. కాబట్టి మాకు ఇప్పటికిప్పుడు వచ్చింది ఏమీ లేదు. కేంద్రంలో మాకు పుష్కలంగా మద్దతు ఉంది. మా మిత్రపక్షాలు కూడా నితీష్ పార్టీ కానీ చంద్రబాబు కానీ కానీ నాయుడు కానీ భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది కదా, పూర్తిగా మద్దతు. 2/3 మెజార్టీ కోసం టార్గెట్ పెట్టుకుంది కదా. ఆ టార్గెట్ కోసం అటు డిఎంకే ఎంపీలు అవసరం అవుతారు కదా. ఆ విధంగా ఏమైనా పావులు కదపోతుందా? భారతీయ జనతా పార్టీ దేశంలో ఏదైనా చట్టాలు చేయాలంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీ రావాలంటే 363 పార్లమెంటు సభ్యుల మద్దతు రావాలంటే గతంలోనే మాకు ఎప్పుడు మీకు 2019 నుంచి 24 మధ్యలో మాకు స్వతహాగానే 303 సీట్లు వచ్చింది. ఈ రోజు కూడా మేము టార్గెట్ పెట్టుకున్న లేదు. మీడియా కానీ తర్వాత మీతో దేశంలో ఏదైనా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి బలహీనత కానీ ఆ పార్టీకి చెందినటువంటి నేత కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినటువంటి రాహుల్ గాంధీ యొక్క నేతృత్వం విఫలం అవటం వల్ల గాని జరుగుతున్న విషయాలే. రానున్న రోజులలో ముందు కూడా టీవీకే అధినేత విజయ్ కి తమిళనాడు ముఖ్యమంత్రి గారికి కూడా రాహుల్ గాంధీ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క స్నేహము వారి యొక్క అలయన్స్ పట్ల కూడా వారు కూడా రానున్న రోజులలో ఖచ్చితంగా చెప్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వంశీ గారి ఈ సందర్భంగా. తమిళనాడులో ఉద్ధవ్ ఠాకరే పార్టీకి సంబంధించినటువంటి 6 మంది ఎంపీలు శివసేన షిండే పార్టీలో చేరారు. దీనికి భారతీయ జనతా పార్టీకి కానీ ఇంకొకరికి కానీ ఏ సంబంధం అయితే జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఉద్ధవ్ పార్టీ తన కొడుకు తన కుమారుడు ఉన్నారు ఆదిత్య ఠాకరేని మొత్తం పార్టీనంతా కాంగ్రెస్ లో జూలైలో కాంగ్రెస్ పార్టీని కలపడం కోసం ఒక అంతర్గత మీటింగ్ జరిగింది వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నప్పుడు బాల్ ఠాకరే గారి యొక్క ఆశయాలను కొనసాగించడంలో ఉద్ధవ్ ఠాకరే గారు విఫలమయ్యారు. ఆదిత్య ఠాకరే గారిని ముందున పెట్టి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఆ పార్టీ నాయకత్వాన్ని ఆ విధంగా కాంగ్రెస్ కబలిస్తున్నటువంటి విషయాలను రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వాన్ని తెలుసుకొని వారు బయటకు వచ్చారు. ఇది జరిగిన విషయం. కాబట్టి డిఎంకే విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ భారతీయ జనతా పార్టీ కలగజేసుకునే ప్రశ్నే లేదు. మీకు ఇప్పుడు టీఎంసీ గురించి పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం చీలిపోయిన తర్వాత వారు ఒక నేతృత్వాన్ని ఎంచుకున్నారు. చీలిపోయింది. ఎందుకు చీలిపోయిందంటే చెప్తాను వినండి. వారి యొక్క అధినాయకురాలు మమతా బెనర్జీ గారి యొక్క నేతృత్వము విఫలమైంది. వారు జట్టు కట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పోటీ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా వారి వైపు వ్యతిరేకిస్తున్నారు. సందీప్ రాయల్ గారు, అంటే పిలిచిన టెండర్లలో కూడా పారదర్శకత లేకపోవడంతో టెండర్లను పిలవటం, అవి వెనక్కి తీసుకోవటం, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. పాలనపై అవగాహన లేదు. సో ఎక్కడికక్కడ తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి పాలన చేత కావట్లేదన్న ఒక విమర్శ వినిపిస్తోంది. అదేవిధంగా స్టాలిన్ క్లియర్ గా చెప్తున్నారు, 6 నెలల్లో తమిళనాడు మరోసారి ఎన్నికలను ఎదుర్కోబోతుంది, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. సో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? ఏంటి, ఏమైనా కూటమిలో ఏమైనా లుకలుకలు కనిపిస్తున్నాయా? అందరి మీద అవగాహన లేదంటున్నారు. అది ఒక టెండర్ అనేది అధికారులు చేశారు, దాన్ని వెంటనే చేశారు. పెద్ద ఇష్యూ కాదు. ఇంకోటి ఏంటంటే మా నాయకుడికి రాజకీయ అనుభవం లేకపోతే చాలా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, తమిళనాడులో హిందూ టెంపుల్స్ ని యొక్క ఆదాయాన్ని ఆ నిధులని డిఎంకే పార్టీ దుర్వినియోగం చేస్తుంటే వాటిని కాపాడిన ఏకైక వ్యక్తి ఇండియాలో ఇప్పటి వరకు. ఇంకొకటి చూసి కూటమిలో ఎలాంటి లుకలుకలు లేవండి. రాహుల్ గాంధీ విజయ్ గారికి రాహుల్ గాంధీ గారికి ఐడియాలజికల్ గా స్నేహితం ఉంది కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే స్టాలిన్ మధ్య చెప్తున్నా, స్టాలిన్ తన 60 ఏళ్ళ వాళ్ళ డిఎంకే పార్టీ 60 ఏళ్ళ చరిత్రలో అసెంబ్లీగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఫస్ట్ చరిత్ర ఇస్తే. కాబట్టి స్టాలిన్ గారికి స్టాలిన్ గారు కానీ పళనిస్వామి గారు కానీ ఇంకా బీజేపీ కానీ వీళ్ళందరూ విజయ్ గారి గవర్నమెంట్ ని టీవీకే పార్టీని సపోర్ట్ చేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తాయి. సో టీవీకే పార్టీ వచ్చిన తర్వాత, అంటే ద్రవిడవాదాన్ని కాస్త పక్కకు పెట్టి వచ్చిన టీవీకే పార్టీ ఇప్పుడు
ఆ ద్రవిడ పార్టీలకు సంబంధించిన నాయకులను చేర్చుకుంటూ ఉంటుంది. రాబోయే రోజుల్లో అసలు టీవీకే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? విజయ్ గారు, తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వారు ఒక 2 నెలలు అవుతుంది, 2 నెలలకు కొంచెం తక్కువ ఉంది. ఒక 6 నెలల పాటు ప్రతిపక్షాలు కానీ ఎవరైనా మిగతా అందరం కూడా వేచి చూడాలి. ఎందుకంటే వారు చాలా పెద్ద హామీలు ఇచ్చారు. పుట్టిన వారందరికీ కూడా నేను గోల్డ్ డ్రింక్ చేసి ఇస్తాను, తర్వాత మిగతా అందరికి మహిళలకు అందరికి ఫ్రీ టికెట్లు, తర్వాత ఈ బస్సులు కొత్తగా కొనుగోలు వేయడం కానీ, తర్వాత దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి డిఎంకేకి వ్యతిరేకంగా తీసుకురావడం అనేది. ఎందుకంటే డిఎంకే గత 70 సంవత్సరాలుగా తమిళనాడులో అన్ని వ్యవస్థలలో లోపలికి వెళ్ళింది. అందరూ కూడా అక్కడ పెత్తనం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత తొందరగా మార్పు రాదు. తర్వాత డిఎంకేలో ఉన్నటువంటి డిఎంకేని కాదని బయటకు వచ్చినటువంటి అదే పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఆ అలయన్స్ లో ఉన్నటువంటి మిత్రపక్షాలు కాంగ్రెస్ కానీ, ఐయుఎంఎల్ కానీ, కమ్యూనిస్టులు కానీ, మిగతా ఏఐడిఎంకే నుంచి రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కొంత భావిస్తుంది ఏంటంటే వారందరూ కూడా డిఎంకే కి తిప్పుతూ ఉంది, వాళ్ళను కొంత ఆడిస్తుందేమో, అంతర్గతంగా వాళ్ళని ఆడిస్తుంది. కాబట్టి విజయ్ ని ఇబ్బంది పెట్టడానికి, తర్వాత తద్వారా తన రాజకీయంగా పరపతిని నిలబెట్టుకోవటానికి అనేది ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏంటంటే స్టాలిన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుంది. సో మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం, విజయ్కు మా సపోర్ట్ వల్లే, అంటే మేము కాముగా ఉండటం వల్లే ఇప్పుడు విజయ్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అసలైన కుట్రలకు తెరలేపింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అని చెప్పారుగా. ఇప్పుడు మీరు వారు కుట్రలు చేస్తూ అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఇక్కడ అంటే దీన్నే కామన్ మ్యాన్ ఏమంటుంటారంటే రాజకీయాలకు ఏది అతీతం కాదని అని అంటుంటారు. ఏమంటుంటారంటే భారతీయ జనతా పార్టీకి ఉండేది ఒక ఎమ్మెల్యే, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలని కానీ ఏ విషయమైన ఉద్దేశం లేదు. అక్కడ తొందరపడి మద్దతు ఇస్తానని చెప్పింది రాహుల్ గాంధీ. స్టాలిన్ గారు ముందే చెప్పారు మేము ఇస్తున్నామని. అదే స్టాలిన్ గారు ఈ రోజు మాట్లాడుతున్నారు. వారి యొక్క ద్వంద్వ వైఖరి, వారికి తమిళనాడు పట్ల, ఇక్కడ చూడండి మీకు తమిళనాడులో గతంలో ఉన్నటువంటి వాటికి కానీ, ఏదైనా తుత్తుకొడికి సంబంధించి కానీ, మిగతా అన్ని చోట్ల పారిశ్రామిక వర్గాలకు సంబంధించి అన్ని రకాల పరిశ్రమలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరు కూడా కాదనిలేని అంశం. ఈ రోజు విజయ్ గారిలోని మంత్రివర్గం వారు కానీ కాదనిలేని విషయం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏదో ప్రతిదానికి వారికి ఒక ఊతపదమైంది. భారతదేశంలో ఏమి జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క, భారతీయ జనతా పార్టీకి ఇందులో కలగజేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఈ రోజులలో ఏ అవసరమూ లేదు. డిఎంకేకే ఇప్పుడు ఎక్కువగా కావాలంటే అక్కడ రాజకీయాలు చేసేది ఎవరంటే డిఎంకే. వాళ్ళకి ఏం కావాలి? హిందీ వ్యతిరేకత కావాలి, హిందూ వ్యతిరేకత కావాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఉండాలి, జాతీయవాదం వాళ్ళకు ఉండకూడదు. ఈ సందర్భంలో తనేమో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లో ఉన్నాడు, ఇప్పుడేమో వాళ్ళని కాదని చెప్పి ఈ రోజు పార్లమెంట్ లో లెటర్ రాశారు, స్పీకర్ మేము సపరేట్ గా కూర్చుంటున్నామని సభ్యులను. అదే స్టాలిన్ గారు ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే మీడియా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నాము. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మాకు 2% మన ఓట్లు వచ్చాయి. కాబట్టి మాకు ఓట్లు వేసిన వారందరూ కూడా ప్రజలు, వారికి ఏమి ఇబ్బంది, మాకు తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ ప్రజల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, సహాయం చేస్తూనే ఉంటుంది ఏ రూపంలో వచ్చినా. నిన్నటి ఒక పెద్ద పరిశ్రమ వస్తే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది ఇండస్ట్రీస్ కి సంబంధించి. అంటే ఏ విషయంలో కూడా తమిళనాడులో మాకు ఈ దేశం ప్రథమం అన్న ఉద్దేశంతో మేము పనిచేస్తుంటాం. పార్టీ ఎలక్షన్ సెల్ఫ్ లాస్ట్ అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు మిగతా విషయాలు మాట్లాడాలని కానీ, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలని కానీ రాజకీయాలు చేసే ఉద్దేశమే లేదు. దీంట్లో మొత్తం రాజకీయం చేస్తున్న పార్టీ ఏదంటే మొదట వచ్చేసి డిఎంకే, 2 కాంగ్రెస్ పార్టీ, ఈ మధ్యలో నలిగిపోతున్నటువంటి పార్టీ ఏదంటే టీవీకే విజయ్ పార్టీ. వెంకటేశ్వర రెడ్డి గారు, సందీప్ రాయల్ గారు, మొత్తంగా చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని స్టాలిన్ చెప్తుంటే ప్రభుత్వం కూలిపోవటం కాదు, ప్రభుత్వం సుస్థిరంగా పాలన సాగిస్తుంది. ఆ విధంగా అడుగులు వేస్తున్నాం, మరలా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపే మాదంటున్నారు ఇటు టీవీకే పార్టీ నేతలు. టీవీకేలోకి అయితే వలసలు కొనసాగుతున్నాయి. పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని స్ట్రెంథెన్ చేసే పనిలో అయితే విజయ్ నిమగ్నమై ఉన్నారు. చూద్దాం ఎటువంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనేది.